అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య సాయి పల్లవి లేటెస్ట్ ఫిలిం తండ్రి. ప్యూర్ లవ్ యాక్షన్ దేశభక్తి మిళితమైన ఈ చిత్రం ఇంకా బాక్స్ ఆఫీస్ ల వద్ద కలెక్షన్లు రాబడుతూనే ఉంది. ఫిబ్రవరి 7వ తేదీన విడుదలైంది. ఈ చిత్రం ప్రస్తుతం 3వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2 వారాలుగా బాక్స్ ఆఫీస్ ల వద్ద స్టడీగానే వసూలు రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజు 21 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసి ఆసక్తిని క్రియేట్ చేసింది. నాగ చైతన్య కెరీర్ లోనే ఈ చిత్రం మొదటి రోజు అత్యధికంగా డే 1 వసూళ్లు రాబట్టింది. అయితే మొన్నటి వరకు వసూళ్లు తగ్గుతూ రావడంతో ఈ చిత్రం పోటీ నుంచి తప్పుకుంటుందేమోనని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. మొదటి వారం 3 నుంచి 4 కోట్లు తగ్గకుండా వసూళ్లు రాబట్టింది. అలా ఫస్ట్ వీక్ మొత్తం 49.4 కోట్ల నెట్ వసూలు చేసింది. తెలుగు స్టేట్స్ లో 48.4 కోట్లు, హిందీలో 0.53 కోట్ల నెట్, తమిళంలో 0.48 కోట్ల నెట్ రాబట్టింది. ఇక రెండో వారం ముగిసేసరికి 11.3 కోట్ల నెట్ వసూలు చేసింది. తెలుగు స్టేట్స్ లో 11.24 కోట్లు, హిందీలో 1 లక్ష, తమిళంలో 5 లక్షల నెట్ వసూలు చేసింది. కాగా మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా ఈ చిత్రం వసూళ్లు కాస్త డల్ గా అయ్యాయి. రెండో వారం ముగింపులో డే 14న 70 లక్షలు, మూడో వారంలో మొదటి రోజు డే 15న 60 లక్షలు వసూలు చేసింది. అప్పటికే మూడో శుక్రవారం విడుదలైన చిత్రాలతో తండేల్ కు పోటీ పెరిగింది. దీంతో మూడో వీకులో ఇంకా డీలా పడిపోతుందోనేమోని సందేహం కలిగింది. కానీ తండేల్ బాక్స్ ఆఫీస్ ల వద్ద మళ్లీ విజృంభిస్తోంది. బాక్స్ ఆఫీస్ ల వద్ద ఏకంగా 74% వసూళ్లు పడిపోయి మళ్లీ నిలకడగా వసూళ్లను రాబడుతోంది. డే 16తో తన శక్తిని చూపించింది. 16వ రోజు 1.02 కోట్ల నెట్ వసూలు చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి తెలుగు స్టేట్స్ లోనే వసూలు వస్తున్నాయి. హిందీ, తమిళంలో కొద్ది రోజులుగా ఆక్యుపెన్సీ లేదు. ఈ క్రమంలోనే డే 17న 1 కోటి నెట్ వసూలు రావడం ఆసక్తికరంగా మారాయి. థర్డ్ వీక్ లో మూడో ఆదివారం ఇలా వసూలు రాబట్టింది. ఇంకో 3 రోజులు ఇలా డీసెంట్ గా కలెక్షన్లు రాబడితే మాత్రం థర్డ్ వీక్ కూడా బాక్స్ ఆఫీస్ ల వద్ద సక్సెస్ అయినట్టేనని అంటున్నారు. ఇక ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 83 కోట్లు నెట్ వసూలు చేసింది చిత్రం. ఇండియాలోనే 63.48 కోట్ల నెట్ రాబట్టింది. ఇండియా గ్రాసు 71.85 కోట్లు రావడం విశేషం. ఇక ఈ చిత్రం ఓవర్సీస్ లో 11.15 కోట్లు నెట్ వసూలు రాబట్టింది.